హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక మంచి శుభవార్త అండి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటైనటువంటి తోషిబా నుంచి మనకి దాదాపుగా 200కు పైగా వేకెన్సీస్ భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి ఆంధ్రాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు, అలాగే మీరు ఎటువంటి రాత పరీక్ష కూడా రాయాల్సిన పని లేదండి. సో మరి మనం ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు చివరి తేదీ వంటి తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా అభ్యర్థులందరూ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం విజిట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా మన సక్సెస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, తోషిబా అనేటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగానే మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ పేరోల్ అయితే కనుక క్యాప్స్టాన్ ఫెసిలిటీస్ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ వారు అయితే కనుక జనరేట్ చేస్తారు. ఇక జాబ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే మనకి టెక్నీషియన్ అనేటువంటి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారండి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మీరు ఫిట్టర్లో లేదా ఎలక్ట్రానిక్స్ డీజిల్ మెకానిక్లో కనుక ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి 13,000 ప్లస్ అకామిడేషన్ ఈస్ ప్రొవైడెడ్ ఆన్ సబ్సిడీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 13,000తో పాటుగా మనకి అకామిడేషన్లో కూడా సబ్సిడీ ఇచ్చి మనకి అక్కడే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఫ్రెషర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు గతంలో ఏదైనా కంపెనీలో పనిచేసినటువంటి అనుభవం కూడా అవసరం లేదు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, 200 వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక జెండర్ విషయానికి వచ్చినట్లయితే కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. ఇక జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి హైదరాబాద్లో ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉండబోతుంది. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నారో ఇక్కడ రిజిస్టర్ అట్ కింద ఉన్నటువంటి లింక్ని కనుక మీ యొక్క బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క గూగుల్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ఆ తర్వాత ఏపీఎస్ఎస్డిసి వారే మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నిటికి కూడా చివరి తేదీ కనుక గమనించినట్లయితే మనకి సెప్టెంబర్ 12తో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ అవుతాయండి. సో మనకి మ్యాక్సిమం వచ్చేసరికి ఒక 3 రోజులు మాత్రమే గడువు ఉంది. సో అభ్యర్థులు ఇంకా ఎవరైనా అప్లై చేయనట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గూగుల్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనేటువంటి విషయం కూడా చూద్దాం. ఏపీఎస్ఎస్డిసి వారు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ తోషిబా అనేటువంటి హెడ్డింగ్తో ఇందా మనం చెప్పుకున్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా జాబ్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫిల్లింగ్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా క్యాండిడేట్ నేమ్ అయితే కనుక రాయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత జెండర్ వచ్చేసరికి కేవలం మేల్ అభ్యర్థులకు మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి మేల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, కేటగిరీ, తర్వాత డిస్ట్రిక్ట్ నేము, మున్సిపాలిటీ లేదా మండల్ అడ్రస్ కనుక ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ అయితే అడగటం జరుగుతుందండి. అవి కూడా సబ్మిట్ చేసినట్లయితే ఫైనల్గా యువర్ రెస్పాన్స్ రికార్డెడ్ సక్సెస్ఫుల్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దాంతో మీ యొక్క అప్లికేషన్ అయితే కనుక సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టే. ఇక ఏపీఎస్ఎస్డిసి వారు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. జనరల్గా ఇలాంటి నోటిఫికేషన్స్కి ఏపీఎస్ఎస్డిసి వారు మహా అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకైతే ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సో క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క తోషిబా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 13 జిల్లాల అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో మాత్రం పనిచేయాల్సి ఉంటుంది. సో ఇదండి మనకి ఏపీఎస్ఎస్డిసి వారి నుంచి వచ్చినటువంటి తోషిబా తాలూకా 200 పోస్టులకు సంబంధించినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేవ జయతే.